హాయ్ వివర్స్, మనం వచ్చేసి 20వ పాఠం వచ్చేసి చుక్కల లోకము అనేటువంటి లెసన్ని మనము చూడబోతున్నాము. పిల్లల్లారా రారండి, రెక్కల గుర్రం ఎక్కండి అంటే ఊహా చిత్రంతో కూడినటువంటి పద్యం ఇది. పిల్లల్లారా ఎక్కండి, రెక్కల గుర్రం పైన ఎక్కండి, చుక్కల లోకం తిరిగి వద్దాము. చుక్కల లోకం అంటే ఏంటి? భూమి, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారంట. వింతలు ఎన్నో చూసొద్దాము, జాబిలి పైన విహరిద్దాము. జాబిలి అంటే చందమామ పైన విహరిద్దాము. కబుర్లు ఎన్నో చెప్పొద్దాము. చందమామకు పోయి కబుర్లు ఎన్నో చెప్పొద్దాము. నీలి మబ్బులు తాకొద్దాము, మబ్బుల్ని పోయి తాకేసి వచ్చేద్దాము. వర్షాలు ఎన్నో కురిపిద్దాము. వర్షాలు కురిస్తేనే మనకు పంట అనేటువంటి పండుతుంది. కాబట్టి వర్షాలు ఎన్నో కురిపిద్దాము. తారలు ఎన్నో ఎక్కేద్దాము. తారలు అంటే నక్షత్రాలు ఎన్నో ఎక్కేద్దాము. ఇంద్రధనుస్సుపై ఊగేద్దాము. ఇంద్రధనుస్సుపై వచ్చేసి ఉయ్యాలు ఊగేద్దాము. రంగులు ఎన్నో తెచ్చేద్దాము. ఇంద్రధనుస్సులో నుంచి రంగుల్ని తీసుకొని వచ్చేద్దాము. అందరికీ మనం పంచేద్దాము. తీసుకొని వచ్చి అందరికీ పంచేద్దాం. తర్వాత వచ్చేసి అభ్యాసాలు వచ్చేసి క్రింది పదాలు పలకండి. రెక్కల గుర్రం, లోకం, వింతలు, జాబిలి, కబుర్లు, నీలిమబ్బులు, వర్షం, తారకలు, ఇంద్రధనస్సు, రంగులు, చుక్కలు, విహరిద్దాం. అర్థాలు: లోకం, ప్రపంచం, వింత, కొత్త లేదా ఆశ్చర్యం, జాబిలి, చందమామ, తారకలు, చుక్కలు లేదా నక్షత్రాలు, నీలిమబ్బులు, మేఘాలు, వర్షం, వాన, విహరించుట, ఉల్లాసంగా తిరగడం. కింది గేయాన్ని అభినయంతో పాడండి. టపటప చినుకులు కురిశాయి, బిలబిల పిల్లలు వచ్చారు, గిరగిర చుట్టూ తిరిగారు, చకచక ఆటకు ఉరికారు. వర్షం పడింది, పిల్లలంతా పరిగెత్తుకుంటూ వచ్చారు, చుట్టూ తిరిగారు, ఆటకు ఉరికారు, పరిగెత్తారనమాట. చూడండి, వర్షంలో తడుస్తూ ఆటలాడుతూ ఉన్నారు పిల్లలు. కాగితంతో టకటకమని పడవలు చేశారు, బెరబెర నీటిలో వదిలారు, జలజల నీరు పారింది, కిలకిల పిల్లలు నవ్వారు. ఈ విధంగా చుక్కల్ని కలపండి. ఈ విధంగా వాటిని గీతలు గీయండి. దానిపైన గీతలు గీయండి పెన్సిల్తో.